నమస్తే, వెల్కమ్ టు టీఎస్టీ న్యూస్. నేను సృజన. ఆయన ప్రతి పాట ఒక చరిత్ర, ఆయన ప్రతి మాట ఒక ప్రకంపనం, ఆయన గలం ఒక గర్జన. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, కోట్లాది మంది అణగారిన ప్రజల గొంతుక. ఆయన చేతిలో తుపాకీ లేదు, కానీ ఆయన పాడిన పాట పాలకుల గుండెల్లా వణుకు పుట్టించింది. ఎర్రటి కండువ, చేతిలో కర్ర, కాళ్లకు గజ్జలు, ఇది ఆయన రూపం. తెలంగాణ తొలి దశ, మలి దశ ఉద్యమంలో అలు పెరగకుండా తన పాటలతో ముందుకు సాగిన వ్యక్తి ఆయనే ప్రజా యుద్ధ నౌక గద్దర్. ఒక సాధారణ దళిత కుటుంబంలో పుట్టిన విఠలరావు వ్యవస్థను కదిలించిన గద్దర్గా ఎట్లా మారిండు? ఆయనపై జరిగిన ప్రాణాంతక దాడి ఏంటి? తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర ఎట్లాంటిది? ఈ రోజు ఈ వీడియోలో గద్దర్ గారి జీవిత విశేషాలను పూర్తిగా తెలుసుకుందాం. ఆయన 1949 జనవరి 31న మెదక్ జిల్లాలోని తుప్రాన్ గ్రామంలో లచ్చమ్మ, శేషయ్య అనే దంపతులకు జన్మించిండు. చిన్నప్పటి నుంచే సమాజంలో ఉన్న కుల వివక్షను, పేదరికాన్ని తన కళ్ళారా చూసిండు. గద్దర్ గారి తల్లి పాటలు పాడుకుంటా ఉండేది. తల్లి దగ్గరే గద్దర్ పాటలు పాడడం నేర్చుకున్నాడు. గద్దర్ తల్లిదండ్రులు ఇద్దరు ఒక స్కూల్లో పనిచేసేటోళ్ళు. చదువులో ఎంతో ప్రతిభ కనబరిచిన విఠలరావు హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యిండు. తండ్రి చనిపోయిన తర్వాత తల్లి కూలి పనులు చేసి గద్దర్కి ఫీజు కట్టడానికి డబ్బులు పంపించేదంట. కానీ ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువును మధ్యలోనే ఆపాల్సి వచ్చింది. ప్రజలకి జరుగుతున్న అన్యాయాల గురించి, ఎంతో మంది ప్రాణాలు ఇస్తున్నారు అనే విషయం తెలుసుకున్న గద్దర్ అంబేద్కర్, అల్లూరి సీతారామరాజు గారి మీద ఒక బుర్ర కథ రాసిండు. ఉద్యమాలు, విప్లవాల గురించి ఆసక్తి పెరిగి ఆ మార్గంలోనే పోవాలనుకున్నాడు. అప్పుడే బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పంజాబ్లో సాగిన గద్దర్ పార్టీ విప్లవం ఆయన్ను ఎంతగానో ఆకర్షించింది. ఆ స్ఫూర్తితోనే విఠలరావు కాస్త తన పేరును గద్దర్గా మార్చుకున్నాడు. ప్రముఖ సినీ దర్శకుడు బి నరసింహారావు పరిచయంతో గద్దర్ కళా రూపాల వైపు అడుగులు వేసిండు. సమాజంలో ఉన్న అసమానతలపై పోరాడేందుకు ఆయన నక్సలైట్ ఉద్యమ భావజాలకు దగ్గరైండు. ప్రజలను చైతన్యపరచడానికి జననాట్య మండలిని స్థాపించిండు. ఒగ్గు కథ, బుర్ర కథ, జానపద కళలను వాడుకుంటూ పల్లె పల్లె తిరిగి ప్రజల్లా విప్లవ విత్తనాలు నాటిండు. ఆయన పాట వింటే అప్పటి వరకు అలసిపోయిన కార్మికుడు, రైతు సైతం లేచి నిలబడేటోళ్ళు. ఈ క్రమంలోనే 1980ల ఆయన దాదాపు 10 ఏళ్ల పాటు అజ్ఞాత జీవితాన్ని గడిపిండు. గద్దర్ గారి భార్య పేరు విమల. వీరి వివాహం ఎటువంటి ఆడంబరాలు లేకుండా చాలా సాధారణంగా జరిగింది. గద్దర్ గారు ప్రజా ఉద్యమాల్లో అజ్ఞాత జీవితంలో ఉన్న సమయంలోనే విమల గారు ఆయనకు కొండంత అండగా నిలబడ్డారు. కుటుంబ బాధ్యతలను, పిల్లల పెంపకాన్ని ఆమె ఒక్కరే ఎంతో ధైర్యంగా చూసుకున్నారు. గద్దర్, విమల దంపతులకు 3 పిల్లలున్నారు. గద్దర్ గారి గలాన్ని నొక్కేయాలని శత్రువులు చూసిళ్ళు. 1997 ఏప్రిల్ 6న ఆయన ఇంటి వద్దనే కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపిళ్ళు. ఆయన శరీరంలోకి 5 బుల్లెట్లు తీసుకుపోయినాయి. తీవ్ర గాయాల పాలైన గద్దర్ చావును జయించి తిరిగొచ్చిండు. వైద్యులు శస్త్రచికిత్సలు చేసి 4 బుల్లెట్లను తీసేసిళ్ళు. కానీ 1 బుల్లెట్ మాత్రం ఆయన వెన్నుపూసకు దగ్గరగా ఉండిపోవడం వల్ల దాన్ని తీయడం ప్రాణాంతకమని వదిలేసిళ్ళు. ఆ బుల్లెట్ ఆయన మరణించే వరకు, అంటే 26 ఏళ్ల పాటు ఆయన శరీరంలోనే ఉండిపోయింది. తెలంగాణ మలిదశ ఉద్యమంలో గద్దర్ రాసిన పాటలు ఉద్యమానికి ఊపిరి పోసినాయి. ముఖ్యంగా పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా అనే పాట ఒక ప్రభంజనం సృష్టించింది. ఆ సమయంలో గద్దర్ గారి మీద ఇప్పటివరకు 32 కేసులున్నాయి. మనిషిలో ఎప్పటికైనా జ్ఞానం ఒక్కటే నిలుస్తుందని తన తండ్రి నమ్మిన సిద్ధాంతాన్ని కాపాడడానికి గద్దర్ గారు బుద్ధుని పేరుతోని ఒక స్కూల్ని నడిపిస్తున్నారు. తాను స్థాపించిన స్కూల్లో ఇప్పటివరకు 10,000 మందిని చదివించారట. ఇక సినిమాల విషయానికి వస్తే మా భూమి చిత్రంలో ఆయన పాడిన బండెనక బండి కట్టి పాట తెలుగు సినిమా చరిత్రలోనే నిలిచిపోయింది. ఒరే రిక్షా సినిమాలో మల్ల తీగకు పందిరి ఓలే పాటకు నంది అవార్డు వచ్చిన ప్రజా పోరాటంలో ఉన్న ఆయన ఆ ప్రభుత్వ అవార్డును తిరస్కరించిండు. ఆ తర్వాత జై బోలత్ తెలంగాణ చిత్రంలో పాడిన పాటకు నంది అవార్డును అందుకున్నాడు. జీవిత చరమాంకంలో గద్దర్ గారు విప్లవ మార్గం నుండి అంబేద్కర్ వాదం వైపు ప్రయాణించిండు. ప్రజాస్వామ్యంపై నమ్మకంతో 2018లో తన జీవితంలోనే మొట్టమొదటిసారిగా ఓటు హక్కును వినియోగించుకున్నాడు. తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతూ 2023 ఆగస్టు 6న
ఈ ప్రజా యుద్ధ నౌక శాశ్వతంగా కన్నుమూసింది. చూశారు కదా గద్దర్ జీవిత చరిత్రని. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.